పార్ట్ ఏది ఉందో ఇక్కడ సింక్ రావాలి. బిలో కౌంటర్ అప్పుడు కౌంటర్ అండి. బిలో కౌంటర్. Below counter- ఎందుకంటే రేపు పొద్దున్న వీళ్ళు ఏమైనా అంటే ఆఫీసే కానీ ఫ్రూట్స్ యూస్ చేయనా లేకపోతే గ్లాసెస్ కడుక్కున్నా ఆఫ్టర్ కౌంటర్ అయితే ఇబ్బంది. Bowl నీళ్ళు కాబట్టి. పడినా నీళ్ళు కింద కారిపోతాయండి. ఇబ్బంది. సో బిలో కౌంటర్ అనుకోండి, నీళ్ళు పడినా దాంట్లో తోసుకోవచ్చు అలా. ఈజీ. సో Okay. దాని తగ్గ మన ప్లంబింగ్ లైన్ మనం ఎలా ఇద్దాం. ఇదైతే మీరు మామూలుగా టైల్ తీసుకొని రెడీ చేసుకోండి. ఓకే. సింక్ పెట్టేసిన తర్వాత నాకు సెంటర్ చూసుకుంటే హైట్ చూసి కన్నం కొట్టి బ్యాక్ సైడ్ లైన్ కలిపేసుకుంటాను. నాకు సింపుల్ అవుతుందండి. రెండో డ్రైన్ పైపు గోడకు పెట్టాం అనుకోండి, ఈ 9 డ్రాప్ ఇక్కడ ఉంది మనకి. అవును. 2 ఇంచ్ పైపు తీసుకొస్తే మన పైకి తీసుకొస్తే 4 ఎలబలు పడుతున్నాయి. మెయిన్ అంటే తర్వాత ఇబ్బంది పడాలి. ఇది అనుకో డైరెక్ట్ తీసుకొచ్చేసి ఇలా పైప్ పెట్టేసుకుంటామండి. ఒక బెండ్తో సరిపోతుంది అది. సో మనం ఇప్పుడు ఇలా ఇవ్వడం వల్ల మెయింటెనెన్స్ ఈజీ అండి. రేపు జామ్ అయినా చిన్న పవర్ వేసుకుని డైరెక్ట్ క్లీన్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ పెట్టడం వల్ల అయితే 1 2 3 4 ఎలబలు పడుతున్నాయి. ఓకే. జామ్ అయింది అనుకోండి చేయడానికి ఇబ్బంది పడాలండి. అది వద్దు. జామ్ అయ్యే పనులు మనం లేకుండా మనం ఆల్రెడీ ఇదంతా రెనోవేషన్ చేస్తున్నాం కాబట్టి మన స్టైల్లో ఒక 30-40 సంవత్సరాలకి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేదండి. అది ఇది క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది. మెయిన్ అంటే 5 రూపాయల ప్యాకెట్ వేసుకుని డైరెక్ట్ వెళ్ళిపోతుంది వాటర్. సో అయితే ఇప్పుడు గాడి కట్ చేసి మనం ఇలా ఇచ్చేస్తాం. దానికి ఇచ్చేసుకుంటాం. కొంచెం కన్సల్ట్ అవుద్ది, పని ఎక్కువ ఉన్నా కానీ లైఫ్ లాంగ్ ఇది ఇబ్బంది లేదండి. ఓకే.